భైరవం మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. బేసిక్గా చెప్పుకోవాలంటే భయ్య ఫీలింగ్ గురించి గరుడన్ అనే తమిళ్ మూవీకి ఈ మూవీ రీమేక్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మూవీ తమిళ్లో చాలా పెద్ద హిట్ అయింది. సో ఎస్పెషల్ ఈ ఫిలింలో మనకు అంతా హిట్ అవుతుందా మరి ఏమవుతుంది అనేది లెట్స్ సీ వాట్స్ హ్యాపెన్స్ అని. సో మెయిన్గా చెప్పుకున్నట్టు ఫిలింలో మన హీరోస్కి చాలా ఈక్వల్ రోల్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్నట్టు అనిపించింది. సో బేసిక్గా స్టోరీ ప్లాట్ ఎలా ఉంటుంది అనే మూవీలో చూసుకుంటే నెకర్స్ ఆఫ్ ల్యాండ్ భయ. సో ఆ ల్యాండ్ అనేది గుడి పైన అయితే ఉంటుంది. అయితే ఆ గుడికి సంబంధించిన వాళ్ళు ఎవరికి చెప్పకుండా అసలు గుడి పైన ఉందనేది ఎవరికి తెలియకుండా వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోతారు. సో ఆ గుడి మీద అయితే కన్ను పడుతుంది కొంతమందిది. సో అసలుకి మరి హీరోస్కి అండ్ గుడికి కనెక్ట్ అయింది అనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. మెయిన్గా చెప్పుకోవాలంటే ఇక్కడ ఫైట్ సీన్స్ గురించి చూసుకున్న మన గజపతి గారి క్యారెక్టర్ కానీ, వరద గారి క్యారెక్టర్ కానీ, సీను గారి క్యారెక్టర్ కానీ ఇచ్చు, వీళ్ళ క్యారెక్టర్స్ మాత్రము చాలా ఈక్వల్గా చూపెట్టడము అండ్ వాళ్ళ రోల్స్కి వాళ్ళు జస్టిఫై ఇచ్చారు అండ్ వాళ్ళ కమ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫిలింలో ఆఫ్టర్ ది లాంగ్ టైమ్ ఈ 3 హీరోస్ అని చెప్పుకోవచ్చు ఈ ఫిలిం గురించి చెప్పుకోవాలంటే మెయిన్గా. అండ్ ఆపోజిట్గా విలన్స్కి అండ్ వీళ్ళకి వచ్చే ఫైట్ సీన్ అనేది ప్రీ క్లైమాక్స్ సీన్స్లో మనం చూస్తాం. అది ఎస్పెషల్లీ టాప్ ది నాచ్ ఉంటుంది ఫిలింలో అని చెప్పుకోవచ్చు. అండ్ అదే కాదు, అండ్ ఇక్కడ మన గజపతి గారి క్యారెక్టర్కి చాలా మంచి రోల్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. మన మంచు మనోజ్ గారికి అండ్ మన రోహిత్ గారికి కూడా, నారా రోహిత్ గారికి కూడా అని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఇక ఇంటర్వెల్ సీన్ చూసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు మెయిన్గా ఫిలింలో. అండ్ ఇక ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం స్టార్టింగ్ పీరియడ్లో కొంచెం నో నేరేషన్తో అలా చూపెట్టుకుంటే స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెము హైప్ ఇచ్చే సీన్స్ కానివచ్చు, కొంచెము ఎంటర్ అవుతుంది స్టోరీలో అన్నట్టు అయితే మనకు తెలుస్తుంది మూవీ గురించి చెప్పుకోవాలంటే. అండ్ ఈ మూవీలో హీరోయిన్స్ గురించి చెప్పుకుంటే భయ వాళ్ళ రోజులో వాళ్ళు బాగా ఇచ్చారు. అండ్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో ఇచ్చే ఆ ఎమోషనల్ పార్ట్ అనేది ఫీలింగ్ కి కనెక్ట్ అయితే మాత్రం మీరు కూడా ఆ ఎమోషనల్ పార్ట్ కి కనెక్ట్ అవుతారని చెప్పుకోవచ్చు ఒక ముక్కలు చెప్పాలంటే. అండ్ ఫిల్మ్ లో ఇంకా వెన్నెల సాంగ్ కానివచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివచ్చు బాగుంటుంది ఫిలిం లో అని చెప్పుకోవాలి. ఇంకా అదర్ క్యారెక్టర్స్ వెన్నెల కిషోర్ కానీ ఇంకా అదర్ క్యారెక్టర్స్ బాగా ఇచ్చారు వాళ్ళ రోల్ వాళ్ళని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ ఫిలిం అని చెప్పుకోవచ్చు ఈ ఫీలింగ్ సంబంధించి. అండ్ మరీ అంత బాగుందా అంటే మరీ అంత బాగాలేదు, కాకపోతే ఓకే చూసే విధంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇలా అయితే ఉంటుంది భైరవం అనే మూవీ. హీరోస్కి ఈ మూవీ యొక్క కంబ్యాక్ కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ విధంగానే ఉంటుంది భైరవం అనే మూవీ. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు పెడతాను. దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.